3 ఏళ్లలో అమరావతి పూర్తి చేస్తాం. ఎవడు అడ్డుపడ్డా, ఎవడు ఎన్ని కుట్రలు చేసినా అమరావతి పూర్తి చేసి తీరుతామన్నారు మంత్రి పొంగూరు నారాయణ. మీ తలలో జేజమ్మ దిగొచ్చిన అమరావతిని ఆపడం మీ తరం కాదు, మీ వల్ల కాదు, మీ సైకో వల్ల అసలే కాదు అంటూ మండిపడ్డారు మంత్రి పొంగూరు నారాయణ. ఎవరెన్ని కుట్రలు చేసినా రాజధాని అమరావతిని 3 ఏళ్లలో ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అసలు అమరావతిలో పనులే జరగడం లేదని ఆరోపణలు చేస్తున్న వారు క్షేత్రస్థాయికి వచ్చి చూడాలని సవాల్ చేశారు. రాజధాని నిర్మాణ పనులను మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శాఖమూరు రిజర్వాయర్, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్తో పాటు అనంతవరం పార్క్ను పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి 2014-19 మధ్యలోనే టెండర్లు పూర్తి చేసి పనులు కూడా ప్రారంభించాం. గత ప్రభుత్వం 3 ముక్కలాడితో మొత్తం నాశనం చేసింది. అసలు రాజధాని ఎక్కడో క్లారిటీ ఇవ్వలేదు. రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న టెండర్లు క్లోజ్ చేయడంతో పాటు ఇతర ఆర్థిక అంశాలను కొలిక్కి తీసుకొచ్చి పాత నిర్మాణాలపై ఐఐటి నిపుణులతో అధ్యయనం చేసి ముందుకు వెళ్తున్నాం. ప్రస్తుతం రాజధానిలో అన్ని పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు అధికారులు, ఉద్యోగులకు సంబంధించి 4000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. ఇదే సమయంలో రోడ్లు, డ్రైనేజ్ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. అయితే లేఅవుట్ రోడ్ల డిజైన్లు మాత్రం ఈ నెలాఖరుకు ఐఐటి నిపుణులు ఫైనల్ చేస్తారని మంత్రి నారాయణ తెలిపారు. ఇక రాజధానిలో వరద ముంపు నివారణ కొరకు కాలువల డిజైన్లు నెదర్లాండ్స్ అధికారులతో చేయించామన్నారు. రాజధానిలో కొండవీటి వాగు 23.6 కిలోమీటర్లు, పాలవాగు 16.5 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్ను 7.843 కిలోమీటర్లు, మొత్తంగా 47.94 కిలోమీటర్ల మేర కాలువలను వెడల్పు చేసి లోతుగా తవ్వుతున్నామన్నారు. వీటితో పాటు శాఖమూరు రిజర్వాయర్ 0.03 టీఎంసీల కెపాసిటీతో 50 ఎకరాల్లో, కృష్ణాయపాలెం రిజర్వాయర్ను 0.1 టీఎంసీతో 190 ఎకరాల్లో, అలాగే నీరుకొండ రిజర్వాయర్ను 0.4 టీఎంసీల కెపాసిటీతో 440 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు మంత్రి చెప్పారు. వర్షాల కారణంగా కాలువ పనులు కొంచెం నెమ్మదిగా సాగుతున్నాయని అన్నారు. 2027 అక్టోబర్లోగా ఆయా పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ వచ్చే ఏడాది చివరికి పూర్తి చేసేలా వేగంగా పనులు జరుగుతున్నాయని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధానిపై కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నారు. అమరావతి పనులు జరగడం లేదని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని, అమరావతిపై ఎన్ని కుట్రలు పడినా 3 ఏళ్లలో ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతామని అన్నారు. బ్లూ అండ్ గ్రీన్ రాజధానికి అమరావతి ఉండేలా 30% పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. కృష్ణా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ట్రంక్ రోడ్ల పనులు ఇప్పటికే ప్రారంభం కాగా లేఅవుట్ రోడ్లకు త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో గతంలో పాతిన సరిహద్దు రాళ్లు తొలగిపోయాయని, తాజాగా ఆయా లేఅవుట్లలో మౌలిక వసతులు కల్పించే కాంట్రాక్ట్ ఏజెన్సీలు సరిహద్దు రాళ్లను పాతుతాయని తెలిపారు. రాజధానిలో సుమారు 20,000 మందికి ఈ ఏడాది కౌలు నిధులు జమ చేయాల్సి ఉండగా రకరకాల కారణాలు సోమవారం వరకు 7,000 మందికి జమ కాలేదన్నారు. తాజాగా పెండింగ్లో ఉన్న నిధులు కూడా అకౌంట్లలో జమ అయ్యాయి. అయితే బ్యాంక్ అకౌంట్ తప్పుగా ఉండటం, కొంతమంది మరణించడం, మరి కొంతమంది భూమి అమ్ముకోవడం వంటి కారణాలతో 900 మందికి నిధులు జమ కాలేదన్నారు. అటువంటి అకౌంట్లను మరోసారి పరిశీలిస్తున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. కౌలు నిధులు జమ కాని రైతులు వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. గత ప్రభుత్వం సింగపూర్కు మన సిఐడి అధికారులను పంపించి వారిపై విచారణ చేయించింది. దాంతో సింగపూర్ ప్రభుత్వం ఎంతో బాధపడింది. గత ప్రభుత్వ నిర్వాహకంతో సింగపూర్, ఏపీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. తిరిగి ఆ సంబంధాలు పునరుద్ధరించేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్ వెళ్లారు. సింగపూర్ ప్రెసిడెంట్, సీనియర్ మంత్రులను సీఎం చంద్రబాబు కలిశారు. అన్ని విధాలా సహకరిస్తామని వారు చెప్పారు. పరిశ్రమల పెద్దలను కలిశారు. సిఆర్డీఏకు సపోర్ట్ చేస్తామని సింగపూర్ నేషనల్ పార్క్ అథారిటీ తెలిపింది. 10 రోజులు అథారిటీ సభ్యులు అమరావతికి రానున్నారు. సీఎం చంద్రబాబుపై సింగపూర్ ప్రభుత్వానికి ఎంతో నమ్మకం ఉందని, ఖచ్చితంగా సింగపూర్ సపోర్ట్ ఏపీకి ఉంటుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.